నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇటీవల కాలంలో పార్లమెంట్‌లో తీవ్రమైన రగడకు కారణమైనటువంటి దేశవ్యాప్తంగా ఎన్‌జీఓస్ గాని, దాతృత్వ సంస్థల్లో పెద్ద చర్చకు దారితీసినటువంటి అంశం ఎఫ్‌సిఆర్‌ఏ సవరణ బిల్లు 2026. అంటే ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ 2026. అసలు ఈ బిల్లులో ఉన్న కీలక మార్పులేంటి? ఏం చేంజెస్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారాలు దక్కించుకోబోతుంది? ప్రతిపక్షాలు మరియు విదేశీ నిధులతో నడిచే సంస్థలు ఎందుకు ఇంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి? భారీగా ఎందుకు అపోజ్ చేస్తున్నాయి? ఈ వీడియోలో స్పష్టంగా, సులభంగా వివరించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అసలు ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. అంటే భారతదేశంలో ఉండే ఎన్‌జీఓస్ కానీ, ట్రస్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, లేదా ఇతర సంస్థలు కానీ విదేశాల నుంచి ఆర్థికంగా విరాళాలు అంటే ఫారిన్ ఫండ్స్ స్వీకరించాలి అని అంటే హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి ఒకటి. రెండోది దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండేందుకు విదేశీ నిధుల వాడకంపై ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిఘాని ఉంచుతుంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే నిధుల మీద నిఘా ఉండాలి కాబట్టి. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2019-2022 మధ్యకాలంలో 13,520 సంస్థలు 55,000 కోట్ల విదేశీ నిధుల్ని స్వీకరించాయి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం. ఎఫ్‌సిఆర్‌ఏ పోర్టల్ ప్రకారం దేశంలో 14,449 సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు 22,498 సంస్థల సర్టిఫికెట్స్ రద్దయినాయి. ఇప్పటికీ మరో 15,212 సంస్థల సర్టిఫికెట్ల గడువు తీరిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు ఎఫ్‌సిఆర్‌ఏ 2026 బిల్లులో ఏముంది? ఈ చేంజెస్ ఏం చేశారు? ఈ 2026 సవరణ బిల్లులో తెచ్చినటువంటి ప్రధానమైన మెయిన్ కీ చేంజెస్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు? చేంజెస్ ఏంటియో చూద్దాం. డిజిగ్నేటెడ్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫస్ట్ అబ్జెక్షనబుల్ పాయింట్గా ప్రతిపక్షాలు అబ్జెక్ట్ చేస్తున్నాయి. ఏదైనా సంస్థకు చెందిన ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రద్దయినా లేదా ఆ ఫిక్స్డ్ టైం నిర్ణీత గడువులోగా రెన్యువల్ కాకపోయినా సీజేషన్, ఆ సంస్థకు సంబంధించిన విదేశీ నిధులు మరియు ఆ నిధులతో నిర్మించిన ఆస్తులను మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సాధికారత సంస్థ డిజిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రధానమైన చర్చకు తావుతీసింది. రెండోది ఆస్తుల స్వాధీనం, అసెట్ వెస్టింగ్ అంటారు. అంటే గతంలో లైసెన్స్ రద్దయితేనే విదేశీ నిధుల నియంత్రణ ఉండేది. కానీ కొత్త బిల్లు ప్రకారం లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోయినా లేదా ప్రభుత్వం లైసెన్స్ని నిరాకరించిన గతంలో ఆ విదేశీ నిధులతో కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆసుపత్రులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, లేదా రకరకాల భవనాలు కావచ్చు, వాటి నిర్వహణను ఇప్పుడు ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది ఒక కీలకమైన చేంజ్. మూడోది రిలీజియస్ కన్వర్షన్ రిస్ట్రిక్షన్స్, మతం మార్పిడుల పైన ఆంక్షలు అండ్ పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ గురించి ఈ బిల్లులో చేంజెస్ ఉన్నాయి. విదేశీ నిధులను నిర్బంధ మత మార్పిడులు అంటే మత మార్పిడులు చేయటం కోసం ఉపయోగించకూడదు అని కేంద్రం స్పష్టం చేస్తూ ఉంది. అలాగే నిధుల వినియోగంలో మరింత కఠినమైన తనిఖీ నిబంధనలు కూడా ఈ బిల్లులో కొత్తగా ప్రతిపాదించారు తీసుకురావటం కోసం. అయితే పార్లమెంట్లో ఎందుకు రగడ? ఈ వివాదం మీద గడిచిన 2-3 రోజుల నుంచి అపోజిషన్ పార్టీలు తీవ్రంగా అభ్యంతరాలు రచ్చరచ్చ చేస్తున్నారు పార్లమెంట్లో. ఎఫ్‌సిఆర్‌ఏ సవరణ బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరి కఠినంగా కనిపిస్తుంది. బిల్లు అసలు వద్దు అంటుంది, రీకాల్ చేయమంటుంది. విదేశీ నిధులు పొందేటువంటి సంస్థల పైన పర్యవేక్షణను మరింత కఠినతరం చేయటానికి, లైసెన్సులు కోల్పోయిన స్వచ్ఛంద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని నిర్వహించే అధికారాన్ని కలిగినటువంటి కొత్త అధికారిక నియామక వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఏర్పాటు చేయటానికి బిల్లులో ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు. ఈ ప్రతిపాదనని కాంగ్రెస్ ఒక్కటే కాదు, కాంగ్రెస్తో పాటుగా మిగతా సంస్థలు, క్రైస్తవ సంస్థలు కావచ్చు, ఎన్‌జీఓస్ కావచ్చు, వక్ఫ్ సంస్థలు కావచ్చు, అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈ బిల్లుపై పార్లమెంట్లో మరియు బయట ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అది ఎందుకు అంటే
ఒకటి ఆస్తుల స్వాధీనం చేసుకోవటం అనే విషయం, ఆ క్లాజ్ మీద కొన్ని భయాలున్నాయి. ప్రతిపక్షాలు మరియు స్వచ్ఛంద సంస్థల వాదన ఏంటంటే, దశాబ్దాల క్రితం ఎప్పుడో చాలా కాలం నుంచి విదేశీ నిధులతో, విదేశీ విరాళాలతో కట్టినటువంటి ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రయాలు ఏమైనా కావచ్చు, కేవలం లైసెన్స్ రెన్యువల్ కాకపోవటం వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎలా అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి క్వశ్చన్. రెండోది, ఇందులో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకపోవటం. ఇది కీలకమైన చేంజ్. ఒకవేళ హోంశాఖ లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే దానిపై కోర్టును లేదా అప్పీల్ అధికారాన్ని ఆశ్రయించే స్పష్టమైన వ్యవస్థ బిల్లులో లేదు. ఇది ఒక ప్రధానమైన విమర్శ, అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకపోవటం. మూడవది ఏంటంటే మైనారిటీ అండ్ సివిల్ సొసైటీ సంస్థల ఆందోళన ఏంటంటే, కాంగ్రెసు, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ రీజనల్ పార్టీస్, టీవీకే లాంటి మరియు క్రిస్టియన్ సంస్థలతో సహా పలు మైనారిటీ హక్కుల బృందాలు ఈ చట్టం వల్ల స్వచ్ఛంద రంగాన్ని, మైనారిటీ సంస్థల్ని బెదిరించి ఇట్లా ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది అని కొంత ఆందోళన పడుతుంది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్స్ ఏంటంటే, ఈ ఆందోళనల నేపథ్యంలో దేశ భద్రత అండ్ పారదర్శకత మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం, దేశ భద్రతను కాపాడటం మరియు ఆర్థిక పారదర్శకతను పెంచటం కోసం ఈ చట్టం యొక్క ఉద్దేశం అని చెప్పి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరియు ఇతర నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. గత కాలపు ఆస్తులపై పగబట్టే చర్యలు ఉండవు అని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈ బిల్లు పాత ఆస్తులు వెనక్కి తీసుకునేలాగా, అంటే రెట్రోస్పెక్టివ్, అంటే ప్రీవియస్ పాత కాలంలో నుంచి అమలు వచ్చేలాగా కఠిన చర్యలు ఉండవు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రతినిధి బృందాలకి హామీ కూడా ఇచ్చారు. పార్లమెంట్లో రచ్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద ఏంటంటే, నిన్న జరిగిన అప్డేట్ ఏంటంటే, పార్లమెంట్లో విస్తృత సంప్రదింపులు, పరిశీలన, అన్ని పార్టీల ఏకాభిప్రాయం కోసం ఎఫ్సిఆర్ఏ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని చెప్పి కేంద్రం ప్రభుత్వం నిన్న 11 ఆగస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ సెషన్లో పెట్టడం లేదు. ఒకవేళ ఎఫ్సిఆర్ఏ బిల్లును లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ గనక పంపిస్తే బిల్లులోని ప్రతి నిబంధనను, ముఖ్యంగా ఆస్తుల నిర్వహణ, ఈ జరిమానాలకు సంబంధించిన ప్రతి చాప్టర్ను అంటే ఇన్డెప్త్ డీటెయిల్డ్ స్టడీ చేసి దాన్ని బట్టి ఒక రికమెండేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, చట్టపరమైన ఎక్స్పర్ట్స్, ధార్మిక ట్రస్టులు, మరి ప్రభుత్వ అధికారులు, ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ నుంచి ఇన్ రైటింగ్ ఈ జేఏసీ ఒపీనియన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కమిటీ తన సిఫార్సులతో రికమెండేషన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ని రూపొందించి నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో ఈ అమెండ్మెంట్స్, రికమెండేషన్స్తో కూడిన బిల్లును నెక్స్ట్ పార్లమెంటు సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇది లేటెస్ట్ ఆన్ ఎఫ్సిఆర్ఏ. అయితే ఫ్రెండ్స్, ఒకవైపు మరి దేశ భద్రత కోసం విదేశీ నిధులు లెక్కింపు కఠినంగా ఉండాలి అనేది ప్రభుత్వ వాదన. మరోవైపు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసినట్టయితే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ఎన్జిఓలపై ప్రభావం చూపుతుంది అనేది మిగతా పక్షాల, ప్రతిపక్షాల వాళ్ళ వాదన. మరి ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 సవరణపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ వాదన కరెక్టా? ప్రతిపక్ష వాదన కరెక్టా? స్వచ్ఛంద సంస్థల వాదన కరెక్టా? ఈ నిబంధనలు సరి అయినవా కాదా? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సమాచారం మంచిగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.